ఘోరం అంది సౌందర్య ఆ వార్త వినగానే. బాస్టర్డ్! ఎవరిని తిడుతున్నది అర్థం కాలేదు అక్కడెవరికి. రాష్ట్ర విద్యార్థి కార్యాచరణ సంఘపు అధ్యక్షుడు దీక్షలో కూర్చున్న సౌందర్యకి విషయం చెప్పగానే ఎంతగా కదిలిపోయింది అంటే, ఆహారం లేకపోవడంతో ఏర్పడే నిస్త్రాణ కన్నా ఇదే ఆమెను మరింత కృంగతీసింది. ఇదేమిటి ఇలా జరిగింది? నిన్నగాక మొన్నటిదాకా రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నడిపి స్వార్థపూరితమైన ఆలోచనలతో అందలమెక్కాలని ప్రయత్నించి చివరికి శిక్షింపబడతాడనుకున్న మనిషి ఇంత గెలుపుని ఎలా సాధించగలిగాడు? ఉద్విగ్నంగా కంపించిపోయింది. లాభం లేదు. ఈ ప్రభుత్వ దమన నీతిని ఖండించాలి. విద్యార్థి లోకం ఇప్పుడు మరింతగా విజృంభించి ప్రజల్ని వెర్రి వెంగళాయిల్ని చేస్తున్న రూలింగ్ పార్టీ నేలమట్టమయ్యేదాకా పోరాడాలి అంది ఉక్రోషంగా. రాష్ట్ర స్థాయిలో ఏ చర్యలు తీసుకోవాలి? ఈ వర్తమానాన్ని అన్ని యూనివర్సిటీలకి కాలేజీలకి పంపి ఎలా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని సౌందర్య తన ముందున్న విద్యార్థి నాయకులకు తెలియజెబుతున్న సమయాన అక్కడ పరమహంస కన్నుమూశాడు. పరమహంస చావుతో చాలా కలతపడినట్టు అభినయించిన బ్రహ్మాజీ హోమ్ మినిస్టర్ స్థాయిలో అతడున్న హాస్పిటల్కు వెళ్ళి పత్రికా విలేకరులు చూస్తుండగా గుండెల్ని బాదుకున్నాడు. ఆ త్యాగి ఇంత దారుణానికి పూనుకుంటాడనుకోలేదు. అసలు ఈ రాష్ట్రంలో పోలీసులు ఏం చేస్తున్నారని నేను నిలదీసి అడుగుతున్నాను అన్నాడు కేకలు పెడుతూ. లిజీ ముందుకొచ్చింది. అంటే పరమహంస మరణానికి త్యాగి కారణమంటారా? అవును. ఆది నుంచి పరమహంసని వేటాడడం త్యాగి లక్ష్యమైపోయింది. పైగా 2-3 సార్లు బెదిరింపులా ఫోన్ చేశాడు కూడా. పరమహంసతో అతడికున్న శత్రుత్వం ఏమిటి? త్యాగికి ప్రతి దేశభక్తుడు శత్రువే. ఉదాహరణకి నన్నే తీసుకోండి. నా మీద ఎంత దారుణంగా కత్తులు నూరింది మీకు తెలుసు. మీ మీద త్యాగి యుద్ధాన్ని ప్రకటించింది సీతారామరాజు ఉద్యమంలో మీకు పాత్ర ఉందని తెలిసి. నిరూపించమనండి. అలా నిరూపిస్తే నేను తక్షణం రాజీనామా చేయడం కాదు, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. క్షణమాగాడు. కానీ త్యాగి ఆ పని చేయలేడు. ఎందుకంటే నేను దోషినని నిరూపించడానికి అతడి దగ్గర ఆధారాలు లేవు. శ్రీమతితో అక్రమ సంబంధం ఏర్పరచుకుని ఏవో కొన్ని విషయాల్ని ఆమె నుంచి తెలుసుకుని చిలువలు పలువలుగా పత్రికల్లో ఊహించి రాసిన త్యాగి ఆమె ఇది తప్పని నిలదీసినందుకు మండిపడ్డాడు. తన రాతలు నిజమని బాహాటంగా చెప్పమని శ్రీమతిని బ్లాక్మెయిల్ చేసి కాదన్నందుకు ఆమెనే కడతేర్చాడు. అబద్ధం అరిచింది లిజీ. అయితే ముందుకొచ్చి నిరూపించుకోమనండి. అజ్ఞాతంలో ఎందుకు? లేదు, అతడు పరారీలో లేడు. తను హంతకుణ్ణని తెలిస్తే ప్రజలే శిక్షిస్తారని భయపడ్డాడు. రమ్మనండి. ఓ నిజాయితీపరుడైన నాయకుడిగా నేను రక్షణ కల్పిస్తాను. ఇప్పటికే అతడిపై వారెంట్ తయారు చేయించారుగా. అవును, శ్రీమతిని హత్య చేశాడుగా. ఇప్పటికీ సరెండర్ కాకపోతే పరమహంసని హత్య చేసినందుకు సంఘ శ్రేయస్సు దృష్ట్యా షూటెడ్ సైట్ వారెంట్ని జారీ చేయాల్సి ఉంటుంది. నవ్వేసింది లిజీ. ఇది నవ్వులాట కాదు, నేను నిజాయితీగా అంటున్నాను. మీరు నిజాయితీగా మాట్లాడడం అన్నది జోక్ ఆఫ్ ది సెంచరీ మిస్టర్ బ్రహ్మాజీ. నిన్నగాక మొన్నదాకా ఎప్పుడో చనిపోయిన అల్లూరి సీతారామరాజుని అడ్డం పెట్టుకుని ఉద్యమం నడిపి కోరిన స్థానాన్ని కైవసం చేసుకున్న మీరు ఇలా నిజాయితీ పరుణని చెప్పుకోవడం సిగ్గుచేటు. మీరు మంత్రి కాగలిగినా మీరు రగిల్చిన నిప్పురవ్వ ఇంకా దావా నెలంలా మండుతూనే ఉందిగా. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు మాత్రమే కాదు, యూనివర్సిటీ విద్యార్థులు సైతం అల్లూరి సీతారామరాజు మరణం విషయంలో బ్రిటిష్ అధికారులు చెప్పులు లేకుండా నడిచి సీతారామరాజు సమాధి ముందు క్షమార్పణలు చెప్పాలని ఉద్యమం కొనసాగించబోతున్నారు. చెమటలు పట్టాయి బ్రహ్మాజీకి. తను స్వార్థంతో మొదలుపెట్టిన ఉద్యమం అది. ఆదిలో దాన్ని అంగీకరించిన యూనివర్సిటీ విద్యార్థులు ఇప్పుడు తనకు గుణపాఠంగా అది కొనసాగించబోతున్నారు. అల్లూరి మీద ప్రేమ కన్నా తనకు స్థానభ్రంశం కలిగించాలన్న తపన. రాష్ట్రంలో యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేయబడింది. వరుసగా 2 రోజుల బంద్కు, హర్తాల్తో పాటు రాస్తారోకో కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగం స్తంభించే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి రాజారాం ఇంకా ఇరుకున పడిపోయాడు. నిజానికి ఇక తనకు ముప్పు వాటిల్లే అవకాశం లేదు. అధిష్టాన వర్గం ఆదేశం ప్రకారం బ్రహ్మాజీకి హోం పోర్ట్ఫోలియో అప్పచెప్పాడు. ఇప్పుడు అర్జెంటుగా శాంతి భద్రతలు కాపాడాల్సిన తొలి బాధ్యత బ్రహ్మాజీది. అందుకే నిశ్శబ్దంగా రాష్ట్ర పరిస్థితిని చూస్తూ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. ఆ రోజు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు బ్రహ్మాజీ. దానికి చీఫ్ సెక్రటరీ కరుణాకరం కూడా హాజరయ్యాడు.
ఏం చేస్తున్నారు మీరంతా? గావు కేకలు పెడుతున్నట్టు అరిచాడు బ్రహ్మాజీ. ప్రజల సొమ్ము తింటూ ప్రజా విద్రోహక కార్యక్రమాల్ని ఆపలేక మీ బ్యూరోక్రాట్స్ అంతా ఏం చేస్తున్నారని నేను నిలదీసి అడుగుతున్నాను. ఎటు చూసినా అలజడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాలు జరుగుతుంటే అదుపు చేయలేని మీరు దేశద్రోహులని నేనంటే దానికి మీ జవాబేమిటి? అంతటా నిశ్శబ్దం. మీరు జవాబు చెప్పాలి. లేదు అంటే మీ అందరికీ స్థానభ్రంశం తప్పదు. అందరికన్నా ఎక్కువగా డీజీపీ ఇప్పుడు బ్రహ్మాజీకి టార్గెట్గా మారాడు. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి మీరిలా గాజులు తొడుక్కుని కూర్చోవడం నాకు సిగ్గుగా ఉంది. డీజీపీ హోం సెక్రటరీ వైపు చూశాడు. హోం సెక్రటరీ డీజీపీ కేసి క్షణం చూసి దృష్టి మరల్చుకున్నాడు. జవాబు చెప్పు డీజీపీ. 24 గంటల్లో శాంతి భద్రతల్ని అమలు చేస్తారా, లేక రాజీనామా చేసి ఇంటి దగ్గర కూర్చుంటారా? ఒక నిజాయితీపరుడైన డీజీపీ నిగ్రహం కోల్పోయిన క్షణమది. అది బెటర్ అనుకుంటున్నాను బ్రహ్మాజీ. ఏకవచన ప్రయోగంతో ఉలిక్కిపడ్డాడు బ్రహ్మాజీ. నిజమే, నైతిక విలువల్లేని రాజకీయ నాయకుల దగ్గర పనిచేసే కంటే రాజీనామా బెటర్. లోఫర్స్, లుచ్చాలు రాష్ట్రాన్ని ఏలుతున్నప్పుడు వాళ్ళ అడుగులకి మడుగులొత్తే కార్యకర్తల్లా బ్యూరోక్రాట్స్ దిగజారే కంటే రాజీనామా బెటర్. జరుగుతున్న అనర్థాలకి మూల కారణం ఎవరు అన్నది తెలిసినా అసమర్థుల్లా చేతులు కట్టుకుని ఇప్పుడేం చేయాలో ఆదేశించండి అంటూ నేరస్తుల్ని అడుక్కునే స్థితి కంటే రాజీనామా నిజంగా నయం. మిస్టర్ డీజీపీ అరిచాడు బ్రహ్మాజీ. నేను జోక్ చేయడం లేదు బ్రహ్మాజీ, నిజమే మాట్లాడుతున్నాను. ఇంకా పెదవి విప్పని చీఫ్ సెక్రటరీని చూస్తూ అన్నాడు డీజీపీ. ఇక్కడ నీ ముందు కూర్చున్నది తాలూకా ఆఫీసు గుమాస్తాలు కాదు. దేశ స్థాయి పోటీ పరీక్షల్లో లక్షల మంది వడపోత తర్వాత అతి కీలకమైన ఉన్నతోద్యోగాల్లో చేరి రాజ్యాంగాన్ని త్రికరణ శుద్ధిగా కాపాడుతామని ప్రమాణం చేసి వచ్చిన ఐఏఎస్లు, ఐపీఎస్లు అన్న సత్యం నువ్వు గుర్తుంచుకుంటే ఒకనాటి నీ స్థాయి నువ్వు మర్చిపోయేవాడివి కాదు. నిజమే, మేం గాజులు తొడుక్కున్నాం. మేం నిజంగా నిజాయితీ పరులమే అయితే ఇప్పుడు ప్రభుత్వం యంత్రాంగాన్ని శాసించే నాయకుల్లో సగానికి పైగా కటకటాల వెనుక ఉండేవారు. లేదు అంటే దోపిడీ దొంగల్లా అజ్ఞాతానికి పారిపోయి మా స్థాయి కాదు, మామూలు కానిస్టేబుల్స్ కనిపించినా ప్యాంట్లు తడిపేసుకుని బ్రతికే స్థాయికి దిగజారి ఉండేవారు. హోం సెక్రటరీ వారింపులా చూశాడు డీజీపీని. అయినా రగులుతున్న అగ్నిపర్వతంలా లావాని కక్కుతున్నాడు డీజీపీ. బట్ పదవి కోసం ఓ రాజకీయ నాయకుడు ఉద్యమం లేవదీసిన అధికార పార్టీ ఆదేశం కోసం నెలల తరబడి నిశ్శబ్దంగా ఉండిపోయాం. కుహన రాజకీయ సిద్ధాంతాల కోసం అన్నెం పుణ్యమెరుగని పసికందులు ఆత్మాహుతుల పేరిట హత్య కావించబడుతున్నా మీనమేషాలు లెక్కించుకుంటూ కాలం గడిపాం. పరిశోధనలో అసలు నేరస్తుడు నువ్వే అని తేల్చి చెప్పినా మీ పార్టీ క్షేమం కోసం ప్రజలు మా మొహాలపై ఉమ్మేస్తున్న అభిమానాన్ని తాకట్టు పెట్టి డీజీపీ బ్రహ్మాజీ ఇప్పుడు హోంశాఖ అధిపతిలా అరిచాడు. నేనిప్పుడెవరో తెలిసే మాట్లాడుతున్నావా? పదవిలోకి నువ్వు వచ్చినంత మాత్రాన నీ గతం చెరిగిపోదు బ్రహ్మాజీ. రాజ్యాంగం పదవిని గౌరవించమందే తప్ప పదవిలో కూర్చునే నేరస్తుల్ని కాదు. కాబట్టే నువ్వేమిటి అన్నది ఇంతసేపు నేను గుర్తు చేసింది. సో నిభాయించుకోవడం చాలా కష్టమైంది డీజీపీకి. చెప్పు, కాన్స్టిట్యూషన్ అన్న పదానికి స్పెల్లింగ్ నీకు తెలియకపోయినా ఇండియన్ పీనల్ కోడ్లో ఎన్ని సెక్షన్లున్నాయన్నది నీకు అర్థం కాని విషయమైనా నీ పొజిషన్ని నేను గౌరవించాలిగా. చెప్పు, ఇప్పుడు నేను రాష్ట్ర పోలీసు ఉన్నతోద్యోగిగా ఏం చేయాలి? ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై కాల్పులు జరిపించేదా? నువ్వు రగిల్చిన చిచ్చు ఇంకా మండుతోంది. కాబట్టి మరికొందరు కృష్ణలు, మున్నీలు మాత్రమే కాక చీఫ్ సెక్రటరీ కొడుకు సందీప్ లాంటి శవాలు ఇంకా మాడి మసయ్యేట్టు పోలీసు బలగాల్ని నడిపించేదా? స్పీక్ బ్రహ్మాజీ. పదవి కోసం కక్కుర్తిపడి నిప్పురవ్వ రగిల్చింది నువ్వేగా. ఇప్పుడు ఆ మంటని ఎలా ఆర్పేది నువ్వే చెప్పు ఆగాడు డీజీపీ. బ్రహ్మాజీ నుదుట చెమట పట్టింది. దారుణంగా కాదు, క్రూరంగా కడిగేశాడు డీజీపీ. ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలి. ఎలా బుద్ధి చెప్పాలి అన్నది బ్రహ్మాజీకి తెలీదు. తెలుసుకోవాలి అంటే మళ్ళీ హోం సెక్రటరీని సంప్రదించాలి. నిజానికి రాష్ట్రం కోసం ప్రజలు ఎన్నుకున్నది తమనే అయినా పాలించాలి అంటే తాము ఆధారపడాల్సింది ఐఏఎస్లు, ఐపీఎస్లపైనే అని అర్థమైన క్షణమది. తమాయించుకున్నాడు చాలా శ్రమపడి. చీఫ్ సెక్రటరీ డీజీపీ కేసి చూడలేకపోయాడు బ్రహ్మాజీ. అసలు శాంతి భద్రతల విషయం ఖచ్చితంగా చర్చించాల్సింది నీతోనో, లేక హోం సెక్రటరీతోనో, లేక మీ ఇద్దరితో పాటు డీజీపీతోనో నాకు తెలీదు. కానీ నాకు 24 గంటల్లో ఫలితం కావాలి.
రాష్ట్రంలో విద్యార్థుల ఉద్యమం ఆగిపోవాలి, అవసరమైతే కాల్పులు జరపండి. అప్పుడు పెదవి విప్పాడు చీఫ్ సెక్రటరీ. అది చాలా ప్రమాదం. ఇప్పుడు మాకు అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని బట్టి ఇప్పటి ఉద్యమంలో పాల్గొంటున్నది మొత్తం విద్యార్థులే, స్టూడెంట్స్ మాత్రమే. అంటే అర్థం కానట్టు చూశాడు బ్రహ్మాజీ. హోమ్ సెక్రటరీ క్లారిఫై చేశాడు. చీఫ్ సెక్రటరీ గారు చెప్పేదేమిటంటే, ముందు మీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఉద్యమంలోలా సారా ప్యాకెట్ల కోసం రోజు కూలీ కోసం అడుగుపెట్టిన గూండాలు లేరని. చిర్రెత్తుకొచ్చింది బ్రహ్మాజీకి. ఇప్పుడు హోమ్ సెక్రటరీ కూడా తనను ఎద్దేవా చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. అంచేత బ్రహ్మాజీ కళ్ళల్లో ఎరుపు జీరలు చోటు చేసుకున్నాయి. విద్యార్థులు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నా సైలెంట్గా చూస్తామంటారు, అంతే తప్ప కాల్పులు జరపడం సాధ్యం కాదంటారు. గూండాలకో న్యాయం, విద్యార్థులకో న్యాయం అంటే అన్యాయం అవుతుంది. కాబట్టి విద్యార్థుల్ని గట్టిగానే దండించాలి. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే స్పాట్లో షూట్ చేయాలి. అప్పుడు చాలామంది తల్లిదండ్రుల కడుపు కోతకి మేం కారణమైపోతాం. సో సారీ, వీ విల్ డూ వాట్ ఈస్ టు బి డన్, దట్స్ ఆల్. శిలలా చూస్తుండిపోయినా బ్రహ్మాజీ ముందే లేచారు చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ తదితరులంతా. ఈ చర్చ జరిగిన రాత్రే మరో ఊహించని సంఘటన జరిగింది. ట్యాంక్ బండ్పై నిరాహార దీక్ష చేస్తున్న సౌందర్య కొత్త నినాదం ప్రారంభించింది. అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యమం విషయంలో జోక్యం చేసుకోవాలని. ప్రారంభానికి ఆద్యుడైన బ్రహ్మాజీని వెంటనే బర్తరఫ్ చేయకపోతే అన్ని జిల్లాల్లోనూ విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలకి సిద్ధం కాబోతున్నారని. పత్రికా విలేకరులు సౌందర్య స్టేట్మెంట్ పబ్లిష్ చేయాల్సిన అర్ధరాత్రి బ్రహ్మాజీ ముకుందంతో సంప్రదించి పత్రికాధిపతులు ఆ వార్త ప్రచురించకుండా ఆపడం మాత్రమే కాక, బాగా నీరసించిపోయిన సౌందర్యని అదే రాత్రి నిజాం హాస్పిటల్లోకి తరలించమని పోలీసులకి ఆదేశాలిచ్చాడు. ఇవ్వడమే కాదు, రాత్రి 2 గంటల ప్రాంతంలో సౌందర్యని హాస్పిటల్కి తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ స్థాయిలో బ్రహ్మాజీయే వచ్చాడు కూడా. అక్కడ సౌందర్యకి సపోర్టుగా ఉన్న 100 మంది విద్యార్థులు, లేడీ పోలీస్ ఆఫీసర్స్ సౌందర్యని బలవంతంగా పైకి లేపగానే అడ్డం పడ్డారు. లాఠీ చార్జీకి ఆదేశాలిచ్చాడు బ్రహ్మాజీ. అక్కడ పోలీసు బలగానికి ఇన్ఛార్జిగా ఉన్న రంగధాం సంశయంగా ఆగిపోయాడు. కారణం, అతడికి అభిముఖంగా నిలబడింది ఎవరో కాదు, నీలిమ. సౌందర్య ప్రాణ స్నేహితురాలు మాత్రమే కాదు, రంగధాం భార్య కూడా. ఆ విషయం తెలియని బ్రహ్మాజీ నీలిమని ఉన్నట్టుండి భుజం పట్టుకుని ప్రక్కకి లాగబోయాడు. ఇక్కడ బ్రహ్మాజీ ప్రపంచమంతా సద్దుమణిగిన అపరాత్రి వేళ తాను అనుకున్నది చేయాలని సంకల్పించాడే తప్ప తన ముందున్న ఓ ఐపీఎస్ ఆఫీసర్ భార్యతో అనుచితంగా ప్రవర్తిస్తున్నానని గుర్తించలేకపోయాడు. నీలిమ పెనుగులాడింది. అడ్డం పడింది విద్యార్థులు కాదు, డీసీపీ రంగధాం. క్షణం పాటు ఓ భర్తగా రియాక్ట్ అవడమే రంగధాంపై బ్రహ్మాజీ విరుచుకుపడ్డానికి కారణమైంది. బ్రహ్మాజీ చేతిని పట్టుకున్నాడు రంగధాం ఏదో చెప్పబోతూ. అంతే, అమాంతం రంగధాం షర్ట్ కాలర్ పట్టుకుని ప్రక్కకి లాగాడు బ్రహ్మాజీ, అవమానంతో కంపించిపోతూ. కళ్ళనీళ్ల పర్యంతమైందేమో నీలిమకి. కాలి చెప్పు విసురుగా లాగి చాచి బ్రహ్మాజీ చెంప మీద కొట్టింది. ఆ తర్వాత కొన్ని క్షణాల పాటు అక్కడేం జరుగుతున్నది అర్థం కాలేదు. పరిగెడుతున్న విద్యార్థులు, బ్రహ్మాజీకి విద్యార్థులకి మధ్య అడ్డంగా నిలబడ్డ పోలీసులు, ఓ వ్యాన్లో సౌందర్యని ఎక్కించిన 2 ఎస్ఐలు ఆమెను నిజాం హాస్పిటల్కి తరలించారు. చిరిగిన ఖద్దరు చొక్కాతో కారెక్కిన బ్రహ్మాజీ వెంటనే అక్కడి నుంచి ఉడాయించాడు. ఛీ! నీలిమ చీత్కారంగా అంది, ఎదురుగా నిలబడ్డ భర్త డీజీపీ రంగధాంని చూస్తూ. ఖాకీ బట్టలు వేసుకున్న మీరు ఐపీఎస్ ఆఫీసర్ కాదు, కానిస్టేబుల్ కన్నా హీనమైన అసమర్థులు. ఇంతకాలం మీ భార్యగా గర్వపడ్డ నేను ఈరోజు సిగ్గుపడుతున్నాను. భార్య కళ్ళల్లో నీళ్లని చూస్తూ ఏదో చెప్పబోయాడు. ఇంతమంది ముందు వాడు నా భుజంపై చేయి వేసినందుకు బాధ కన్నా మీ షర్టు పట్టుకుని లాగాడే, దానికి లజ్జతో కుంచుకుపోతున్నాను. వెళ్ళండి నా కళ్ళ ముందు నుంచి. అక్కడ చుట్టూ నిలబడి వినోదంలా చూస్తున్న విద్యార్థుల ముందు ఇంకా నిలబడే స్థైర్యం లేనట్టు జీప్లో వెళ్ళిపోయాడు. నిజాం హాస్పిటల్లో బలవంతంగా చేర్చిన సౌందర్యకి అటు పోలీసు కస్టడీతో గ్లూకోజ్ ఎక్కిస్తున్న క్షణంలో రాష్ట్ర ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం సెక్రటరీ మిగతా ఎగ్జిక్యూటివ్ బార్ మెంబర్స్తో సీరియస్గా చర్చిస్తున్నాడు డీజీపీ రంగధాంపై హోమ్ మినిస్టర్ చేయి చేసుకోవడం గురించి. అరగంట సేపు చర్చలు కొనసాగాయి. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలో కేంద్ర హోం సెక్రటరీ మొదలుకుని రాష్ట్ర డీజీపీ చీఫ్ సెక్రటరీల వరకు టెలిగ్రామ్లో నిరసనల్ని తెలియజేయడంలో బిజీ అయిపోయారు.
బ్రహ్మాజీ డీజీపీ రంగధామ్కి క్షమార్పణలు తెలియజేయాలి. అది 24 గంటల్లోపు. అసంభవం, మొండిగా అరిచాడు బ్రహ్మాజీ. నేను చెప్పను. ముఖ్యమంత్రి రాజారాంకి ఐఏఎస్ ఐపీఎస్ వర్గాలు మూకుమ్మడిగా ఇచ్చిన మెమరాండం 1కి 2 సార్లు క్షుణ్ణంగా చదివించుకుని ఉదయం 9 గంటలకల్లా హోమ్ మినిస్టర్ బ్రహ్మాజీని ఇంటికి పిలిచి క్షమార్పణలు చెప్పేయమన్నాడు. ఈ పరిణామాలు బ్రహ్మాజీకి ప్రతికూలంగానే కాబట్టి చాలా సంబరపడ్డాడు రాజారాం. కానీ ఇవి చిలికి చిలికి గాలివానైతే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోతుంది. క్షమార్పణలు చెప్పకపోతే ఐఏఎస్ ఐపీఎస్ మాస్ క్యాజువల్ లీవ్తో సరిపెట్టరు. ఇంకా మొండికేసి మరేదో చేస్తారు. దాంతో కేంద్రం జోక్యం చేసుకుంటుంది. ప్రజలు, పత్రికలు చరిత్రలో ఎన్నడూ జరగని ఈ విపరీత పరిణామానికి కారణాలు ఇంకా లోతుగా తవ్వడం ప్రారంభిస్తారు. దాంతో నువ్వు నేను ఇద్దరం మట్టిగొట్టుకుపోతాం. నీకా భయం అక్కర్లేదు, నేనున్నాను. నా మాట విను బ్రహ్మాజీ. కాళ్ళు పట్టుకోమనడం లేదుగా, బట్టి క్షమార్పణలు చెప్పమంటున్నారు. నా పరపతేం కావాలి? క్షణానికో మాట మార్చే రాజకీయ నాయకులమైన మనకి పరపతి ఉండేది పదవుల్లో ఉన్నంత కాలమే. నా మాట విని క్షమార్పణలు చెప్పేయి. మాటేగా. ఇలా మనం బలహీనమైపోతే రేపు ఇంకా రెచ్చిపోతారు వాళ్ళు. అదేం లేదు బ్రహ్మాజీ. వాళ్ళు నిజంగా రెచ్చిపోయే తత్వం ఉన్నవాళ్లే అయితే నిన్నెప్పుడో లోపల వేసేవారు. రాజీ పడ్డం అలవాటు కాబట్టే అంత చదువుకుని ఉండి వేలిముద్రలు పెట్టడం మాత్రమే తెలిసిన వాళ్ళు మొదలుకుని వేషాలు వేస్తూ మంత్రులైన వాళ్ళ దాకా సలాంలు కొడుతూ బ్రతికేస్తున్నారు. చురుక్కుమంది బ్రహ్మాజీకి. కుదరదంటే కుదరదు. రాజారాం తలపట్టు కూర్చుండిపోయాడు. అసలు నువ్వెందుకింత మొండికేస్తున్నది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే నేను గంట క్రితమే ఢిల్లీలోని అధిష్టాన వర్గంతో మాట్లాడాను కాబట్టి. అప్పుడు చెప్పాడు బ్రహ్మాజీ. ఐఏఎస్ ఐపీఎస్లు తిరుగుబాటు చేయడం అన్నది భారతదేశ చరిత్రలోనే జరగకూడని సంఘటనలు కాబట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదన్నారు. పార్టీ ప్రెస్టేజ్ పోకూడదని హెచ్చరించి అవసరమైతే మొండికేసే ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయమని కేంద్ర హోంశాఖకి రికమెండ్ చేయమన్నారు. రాజారాం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అంచేత తక్కింది నాకు వదిలేయి రాజారాం. అది కాదు, ఇది క్రమంగా మొత్తం పోలీసు వ్యవస్థ అంతటికీ విస్తరిస్తే ఎలాగా అని. అంటే ఎస్ఐలు కానిస్టేబుల్ దాకానా? అవును, వాళ్ళని సస్పెండ్ చేస్తాం. ఆ తర్వాత శాంతి భద్రతల మాట ఏమిటి? గూండాల్లా ఎదిగిన వాళ్ళం రాజారాం. గూండాల్లా రాష్ట్రాన్ని పరిపాలిద్దాం. పోలీస్ స్టేషన్లలో పోలీసులు లేకపోవడాన్ని, రోడ్లపై ట్రాఫిక్ అదుపు లేక కానిస్టేబుల్స్ ఆ డ్యూటీ నిర్వర్తించకపోవడాన్ని, ఘోరాలు జరిగితే పోలీసుల కోసం పరిగెత్తుకు వచ్చే సామాన్య ప్రజానీకాన్ని వరుసగా గుర్తు చేసుకుంటూ అసలు పోలీసులు లేకుండా పరిపాలన సాధ్యమేనా అన్న కొత్త విషయం గురించి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఈ చర్చ జరుగుతున్న సమయానికి సౌందర్యని నిజాం హాస్పిటల్కి తరలించిన విషయం వ్యాపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమం ఉధృతమైపోయింది. పోలీసులు విద్యార్థుల వెల్లువని ఆపలేకపోయారు. 1 కాల్పుల కోసం ఆదేశాలు జారీ చేయాల్సిన స్థితిలో కూడా ఎస్పీ స్థాయి ఐపీఎస్ ఆఫీసర్లు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ సాయంత్రానికల్లా ముఖ్యమంత్రికి, హోమ్ మినిస్టర్కి తెలిసిపోయింది పరిస్థితి పూర్తిగా చేజారిపోయిందని. సౌందర్యను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయమని ఆదేశించాడు బ్రహ్మాజీ. అలా విద్యార్థుల్ని సగం చల్లార్చొచ్చు అనుకున్నాడు. కానీ ఇప్పుడు బ్రహ్మాజీ బర్తరఫ్ అయ్యేదాకా ఉద్యమం ఆగదంటూ సౌందర్య హాస్పిటల్ నుంచి బయటకు వస్తూనే పత్రికా విలేకరుల ముందు ఓ అల్టిమేటంలా చెప్పింది. కృష్ణ ఫోటో, కృష్ణ అక్కయ్య పార్వతి ఫోటోతో పాటు మున్ని ఫోటోని, మున్ని తల్లిదండ్రుల ఫోటోల్ని పత్రికల్లో ప్రచురింపచేసిన సౌందర్య మరుసటి రోజుకల్లా సామాన్య ప్రజలు సైతం ఉద్యమంలో అడుగు పెట్టడానికి కారణమైంది. కొంపలు మునిగిపోతున్నాయి ముకుందం, కంపించిపోయాడు బ్రహ్మాజీ. నీ కూతురు నన్ను నేలమట్టం చేసేదాకా నిద్రపోయేటట్టు లేదు. ఇప్పుడు విద్యార్థులు మాత్రమే కాదు, ఆత్మాహుతికి నేనే కారణమని తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు కూడా రంగంలోకి దిగారు. ఇప్పుడెలా? బ్రహ్మాజీ కంగారు పడుతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో డీజీపీ బ్రహ్మాజీ ఇంటికి వచ్చాడు. ఓ కాగితాన్ని అందించిపోతుంటే అరిచాడు బ్రహ్మాజీ ఉన్మాదిలా. నాకే నివేదికలు వద్దు, రిజల్ట్ కావాలి. సారీ బ్రహ్మాజీ, నేను తెచ్చింది నివేదిక కాదు. నీలాంటి అసమర్థుల చేతి క్రింద పనిచేయాల్సి రావడం నా దురదృష్టంగా అంగీకరిస్తూ నేను చేసిన రాజీనామా. మతి భ్రమించినట్టు పగలబడి నవ్వాడు బ్రహ్మాజీ. శభాష్, గొప్ప నిర్ణయం తీసుకున్నావు. నేను కాదు, క్షణమాగి అన్నాడు డీజీపీ. ఇచ్చిన గడువు పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఐపీఎస్ ఆఫీసర్లంతా 2 రోజులు మాస్ క్యాజువల్ లీవ్తో ఇళ్ల దగ్గరే కూర్చుంటున్నారు.
వాళ్లకు సానుభూతిగా ఐఏఎస్లు రేపొక రోజు సెలవు పెడుతున్నారు. బ్రహ్మాజీ స్థానువులా చూస్తున్నాడు. ఇక నీ ఇష్టరాజ్యం బ్రహ్మాజీ. రాష్ట్రంలో కేంద్రం రిజర్వ్ పోలీసుల్ని దింపుతావో లేక రాష్ట్రాన్ని మిలిటరీకి హ్యాండ్ ఓవర్ చేసి పరిపాలిస్తావో నీ ఇష్టం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. నిర్లిప్తంగా నవ్వాడు డీజీపీ. నువ్వు రోజులు కాదు గంటలు లెక్క పెట్టుకోవాల్సిన తరుణం వచ్చింది. యా జవాబుని ఆశించకుండా వెళ్ళిపోయాడు డీజీపీ. గంటలంటాడేమిటో అనుమానంగా అడిగారు బ్రహ్మాజీ. బహుశా త్యాగి గురించి ఏమైనా తెలిసిందేమో. ఒక నేరస్తుడి భయం ప్రతి క్షణము అతన్ని వెన్నంటి ఎలా ఆందోళనకి గురి చేస్తుందో ఇదో ఉదాహరణ. ఉన్నట్టుండి త్యాగి పేరు చెప్పగానే ఇన్ని రోజులు పోలీస్ అధికారులపై స్వారీ చేస్తూ అదోలాంటి ఆనందాన్ని పొందుతున్న బ్రహ్మాజీ ఉద్విగ్నంగా కంపించిపోయాడు. అవును, తను మరిచిపోయాడు. అసలు త్యాగి ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు? ఇప్పుడు నేనెక్కడున్నాను? కళ్ళు తెరవగానే అన్నాడు త్యాగి. ముందు జవాబు వినిపించలేదు. ఉద్విగ్నంగా లేవబోయి గుండె ఖరాల్మన్నట్టు బాధతో పెనుగులాడుతూ అప్పుడు చూశాడు ఆజానుబాహుడైన ఓ వ్యక్తిని. వయసు ఎంతో చెప్పలేనంత వృద్ధాప్యం. పాలభాగంపై వెండి పాగాలా అనిపిస్తున్న తెల్లని జుట్టు, ఒత్తుగా పండిన గెడ్డం ఆ వృద్ధుడినో ఋషిగా దర్శింపజేస్తుంటే కొన్ని క్షణాల పాటు దృష్టి మరల్చుకోలేకపోయాడు. ఎవరు మీరు? త్యాగి గొంతులో కృతజ్ఞత ధ్వనించింది. ఇప్పుడు జవాబు లేదు వృద్ధుడి దగ్గర నుంచి. నెమ్మదిగా ఆసరా ఇచ్చి త్యాగిని పైకి లేపాడు. పర్ణశాలలా అనిపిస్తున్న ఆ ఇంటి చుట్టూ మామిడి తోట కనిపించింది. నిర్జనంగా ఉన్న పరిసరాలు, అప్పుడప్పుడు వినిపించే పక్షుల రుద. అతడెవరన్నది తెలుసుకోవాలన్న ఆకాంక్ష. అంతకుమించి తను ఎన్ని రోజులుగా అక్కడున్నది, తనకు స్పృహ తప్పిన తర్వాత ఏం జరిగింది వివరంగా అడగాలన్న ఆతృత. ఉన్నట్టుండి ఏం గుర్తుకొచ్చిందో. త్యాగి ఆ స్థితిలో కూడా ప్రక్కకు చూశాడు వెతుకుతున్నట్టుగా. భద్రంగానే ఉంది. మృదువుగా నవ్వాడా వృద్ధుడు ఓ మూల దాచిన క్యాసెట్ని చూపిస్తూ. మీరు ఏం చెప్పమంటావు త్యాగి? తపస్విలా మందహాసం చేశారు. 102 సంవత్సరాల వయసులో ఇంకా ఎందుకు బ్రతుకుతున్నానో తెలియని ప్రశ్నకి జవాబులా ఇలాంటి యువకుల్ని చూసి సంతృప్తి పడుతున్నానని చెప్పనా? లేక సర్వస్వం త్యాగం చేసి స్వతంత్ర పోరాటంలో అలసట లేకుండా తిరిగి ఇప్పుడు అవశేషంగా మిగిలి స్వేచ్ఛా వాయువుల్ని పీల్చలేక ఊపిరి అందక విలవిల్లాడే ఓ మృతజీవిగా నన్ను నేను పరిచయం చేసుకోనా? త్యాగి విభ్రమంగా చూస్తున్నాడు. కాదు, ఏదో గుర్తుకొచ్చినట్టు వెంటనే అన్నాడు. మీరు కండవరపు వెంకట సుబ్బయ్య కదూ? ఆ వృద్ధుడి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అవును, తల పంకించాడు. చదువు కొంతకాలం ఆగుతుంది, కానీ స్వరాజ్యం ఆగకూడదంటూ 1921వ సంవత్సరంలో ప్రభుత్వ కాలేజీల్ని బహిష్కరించిన స్వతంత్రోద్యమ నాయకుడు కళా వెంకటరావు, మానికొండ సత్యనారాయణ, వెన్నెలకంటి రాఘవయ్య వంటి 116 మంది ప్రముఖుల్లో మీరు ఒకరు కదూ? ఆప్యాయంగా త్యాగిని హృదయానికి హత్తుకున్నాడా వృద్ధుడు. ఇంకా ఆ చరిత్రను గుర్తు చేసుకోగలుగుతున్న నిన్ను చూస్తుంటే భవిష్యత్తుపై నమ్మకం పెరిగిపోతోంది త్యాగిబాబు. నిజమే, ఆ వెంకట సుబ్బయ్యనే. మీరు బ్రతికే ఉన్నారా? క్షణం నిశ్శబ్దం. ఉన్నాను, బ్రతుకుతున్న శవంలా. నమ్మలేకపోతున్నాను. బ్రతికి ఉంటేనేం త్యాగి? సగర్వంగా చెప్పుకోవడానికి గతం తప్ప వర్తమానమే ఉందని స్వేచ్ఛ కోసం సర్వస్వం ఒడ్డి పోరాడాం. ఇప్పుడు స్వేచ్ఛను వెలేసిన సంఘంలో జీవోత్సవాలుగా బ్రతుకుతున్నాం. నాలాంటి వాళ్ళు ఇంకా ఎందరున్నారో నాకు తెలీదు త్యాగి. కానీ నేను మాత్రం రాణి చావుని తిట్టుకుంటూ ప్రపంచానికి దూరంగా ఈ అడవిలో బ్రతుకుతున్నాను. ఎందుకంటే నీలాంటి వాళ్ళకి ఏమన్నా సాయం చేయాలని. నెమ్మదిగా నిస్త్రాణగా చెప్పుకుపోయాడు. అవినీతి పరులైన రాజకీయ నాయకుల మధ్య నువ్వు సాగిస్తున్న ఒంటరి పోరాటాన్ని గమనించడం ప్రారంభించాను త్యాగి. అందుకే నీలాంటి వాళ్లను కాపాడే శక్తి నువ్వు తల్లి అంటూ కనిపించని స్వరాజ్య లక్ష్మికి రోజు ప్రణామాలు అర్పిస్తూ బ్రతకడం అలవాటు చేసుకున్నాను. ఒకనాటి రాత్రి గాయపడిన నిన్ను చూశాను. జవసత్వాలుడిగిన వృద్ధుడినైనా చీకటిలో స్పృహ కోల్పోయినా నిన్ను ఎత్తుకొని ఈ అడవిలోకి సురక్షితంగా తీసుకొచ్చాను. డాక్టర్ని ఇక్కడికే రప్పించారా? మృదువుగా నవ్వారాయన. స్వతంత్ర పోరాటంలో గుండెలొడ్డి తూటాల గాయాలతో రోజుల తరబడి అడవుల్లో అజ్ఞాతంగా బ్రతికిన వ్యక్తులమయ్యా. మాకు ఆ రోజు వైద్య సదుపాయం లేదు. చేతి వేళ్ళని కత్తులుగా మార్చి తూటాల్ని బయటికి తీయడం, ఆకుపసర్లతో గాయాన్ని మాన్పుకోవడం అలవాటైన విషయాలే. నీ విషయంలోనూ
నేను అదే ఆచరించాను. నేనొచ్చి ఎంతకాలమైంది? విస్మయంగా చూస్తూ అడిగాడు. నెలలు కాదు, రోజులే. నేను వెళ్ళాలి తాత. ఎందుకు? క్యాసెట్ని చూపిస్తూ అన్నాడు. దొరికిన ఈ ఆధారంతో బ్రహ్మాజీ కథ ముగించడానికి. నీ కథ ముగిసిపోతుంది. అర్థం కానట్టు చూశాడు త్యాగి. పిచ్చి మనవడా, నువ్వు స్పృహ కోల్పోయాక చాలా చిత్రాలు జరిగిపోయాయి. పరమహంస నీ మూలంగా గాయపడి చనిపోయాడు. శ్రీమతిని పరమహంసని చంపింది నువ్వే అని తేల్చిన హోంశాఖ మంత్రివర్యుడు నువ్వు కనిపించగానే కాల్చేయమని ఆదేశం జారీ చేశాడు. కానీ త్యాగి కళ్ళల్లో ఏదో నమ్మకం. హోంశాఖని చూస్తున్నది ముఖ్యమంత్రి రాజారాం గారేనా? కాదు, బ్రహ్మాజీ. వాట్? అప్రతిభుడిలా అడిగాడు. పులిజూదంలో తాను నెగ్గాడు. అధిష్టాన వర్గపు ఆశీస్సులతో ఓ సమర్థుడైన రాజకీయ నాయకుడిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. అమాంతం లేచాడు త్యాగి. అయినా పర్వాలేదు, రాజారాం గారు నాకు సహకరిస్తారన్న నమ్మకం నాకుంది. పొరపాటు పడుతున్నావు. మీకు తెలీదు, నేను రాజారాంకి చాలా సహకరించిన వ్యక్తిని. కానీ క్షణమాగి అన్నారాయన, ఇప్పుడు బ్రహ్మాజీకి రాజారాం సహకరించాడు కాబట్టే మంత్రివర్గంలో అతి కీలకమైన పోర్టుఫోలియోని బ్రహ్మాజీకి అప్పచెప్పాడు. త్యాగి నుదుట స్వేదం పేరుకుంటోంది. పదవి కోసం ఇంత దిగజారిన రాజారాం అదే పదవి కోసం నీకు అన్యాయం చేయడన్న నమ్మకం ఏమిటి? అంతే త్యాగి, ఇది రాజకీయ కాలుష్యం. కానీ నా దగ్గరున్న ఈ ఆధారంతో బ్రహ్మాజీకి బుద్ధి చెప్పగలను. అతని కోసం కాకపోయినా నేను నిర్దోషినని నిరూపించుకోవడానికైనా తప్పదు. అడుగడుగునా నీకోసం పోలీసులు మాత్రమే కాదు, గూండాలు గాలిస్తున్నారు. వారిస్తున్నట్టుగా అన్నాడు వెంకట సుబ్బయ్య. కొంతకాలం పోనీ. ఎందుకంటే నీ ప్రమేయం లేకుండానే బ్రహ్మాజీని పదవీ భ్రష్టుణ్ణి చేయాలని మరో ప్రక్క విద్యార్థుల ఉద్యమం నడుస్తుందిగా. కొన్ని రోజులు చాలు, బ్రహ్మాజీ బలహీనుడవుతాడు. అధిష్టాన వర్గం అతన్ని రాజీనామా చేయమంటుంది. అంటే సాలోచనగా అడిగాడు త్యాగి. విద్యార్థుల ఆ ఉద్యమం అంత తీవ్రంగా కొనసాగుతుందా? అవును, కొనసాగేట్టు చేస్తోంది సౌందర్య. నిశ్చేష్టలా చూశాడు త్యాగి. ఊహించలేకపోతున్నాను. ఇది నిజం త్యాగి. బ్రహ్మాజీ చివరి క్షణం దగ్గర పడింది. కాదు, దగ్గర పడాలి. కేవలం పదవి పోవడం మాత్రమే కాదు, వాణ్ణి ఉరితీయాలి. ఆ వృద్ధుడి కళ్ళల్లోని ఎరుపు జీరలు చూస్తూ అన్నాడు త్యాగి. అదంత సులభం కాకపోవచ్చు, కాదని తెలుసు. అయినా నువ్వు ఆ క్షణం దాకా పోరాడాలి. వాడి ఆయువు పోయిన మరుక్షణం దాకా నాలోని అలజడి చల్లారదు. విభ్రమంగా అడిగాడు త్యాగి. బ్రహ్మాజీ నుంచి మీకు ఏదన్నా అన్యాయం జరిగిందా? వాడి వంశ చరిత్ర గాల్లో కలిసిపోయింది త్యాగి. బ్రహ్మాజీ గతం మీకు తెలుసా? తెలుసు, రొప్పుతున్నట్టుగా అన్నారాయన. ఎందుకంటే వాడు నా మనవడే కాబట్టి. ఉలిక్కిపడ్డాడు త్యాగి. అర్ధరాత్రి. ఆకుల కదలిక సైతం వినిపించేటంత నిశ్శబ్దం. కిటికీ చప్పుడు కావడంతో గభాల్న కళ్ళు తెరిచింది సౌందర్య. నిజానికి ఆమె నిద్రపోవడం లేదు, ఆలోచిస్తోంది కళ్ళు మూసుకుని. ఉద్యమం గురించి కాదు, ఉద్యమాన్ని ఒంటరిగా ఎదుర్కొని హఠాత్తుగా అదృశ్యమైన త్యాగి గురించి. అదిగో ఆ త్యాగి ఇప్పుడు ఆమెకు అభిముఖంగా నిలబడి ఉన్నాడు. ముందు కలేమో అనుకుంది. మరుక్షణం వలసపోయిన కళ వెనక్కి వచ్చి మనోఫలకంపై దురాక్రమణ చేస్తుందేమిటబ్బా అని కూడా తలపోసింది. సౌందర్య విషాద నేపథ్య సంగీతంలా కాదు, ఆలోచనల అంపశయ్యపై మేను వాల్చిన వేళ అలవోకగా తరలివచ్చిన సూర్యుడో చంద్రుడో అన్నంత ఆనందంగా ఉంది. మీరు? సౌందర్య గొంతు తడబడిపోతోంది. బ్రతికే ఉన్నాను సౌందర్య. మీరు బ్రతికించి సాగిస్తున్న పోరాటానికి అభినందించాలని వచ్చాను. థ్యాంక్స్. దేనికి? నన్ను అర్థం చేసుకున్నందుకు. ఆలస్యమైంది. తప్పు మీది కాదు సౌందర్య, మిమ్మల్ని అంచనా వేయలేని నాది. అలాంటి పొరపాటు జరిగింది నా పరంగా. నో, నిజాయితీగా అన్నాడు. నేను మీరు పెరిగిన వాతావరణాన్ని ద్వేషించాను. మీరెవరి కూతురో తెలిసి అవహేళనగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. కానీ ఇప్పటికీ అర్థమైంది. విడియంగా తల వంచుకొని ఏమని అడిగింది. కొన్ని యథార్థాలు నిరూపణలకి అందవని. మనిషినే తప్ప మనసునే డబ్బు మలినపరచలేదు. ఎనీహౌ థ్యాంక్ యూ. వెళ్ళబోతుంటే వారించబోయిన సౌందర్య చేయి అసంకల్పితంగా అతడి భుజంపై పడింది. నిశ్శబ్దం కొన్ని క్షణాల దాకా. దుర్భర నిరీక్షణ లాంటి స్తబ్దత. మది పొరల్లో మాటేసిన ఆలోచనలు సిపాయిల్లా ఎదురు తిరుగుతుంటే ఓ గెలుపులా అతడికి దగ్గరగా నడిచింది. మనసేమిటో చెప్పలేనట్టు భాషకందని భావంలా తలని అతడి భుజంపై వాల్చింది.
మీరు వెళ్ళొద్దు విస్పరింగ్గా అన్నాడు. ఏం ప్రమాదం? అలవాటేగా, కానీ నాకు అలవాటు లేదు. నేనెవర్నని తల పైకెత్తి చూసింది. గొంతు దాటి రాని బీజాక్షరంలా అంది. నా త్యాగి. నమ్మలేకపోతున్నాను. ఏమిటి ఇంతటి త్యాగాన్ని? మృదువుగా నవ్వాడు. ఇది త్యాగం కాదు, ఆమె కనుపాపల్లో నీడల ప్రథమ గణాలు. నేను మనసారా కోరుకున్న వరం. అప్పుడు చూసింది అతడి చేతిలోని క్యాసెట్ని. చూడడమే కాదు, అదేమిటో ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుంది త్యాగి నుంచి. ఆ తర్వాత ఇక నిద్రపోలేదు ఇద్దరు. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం సాగిస్తున్న విద్యార్థి లోకానికి నాయకుల్లా మేధస్సుకి పని కల్పించారు. అసాధారణమైన పథకానికి అంకురార్పణ జరిగింది ఆ క్షణంలోనే. అది ఆచరించాలని నిర్ణయించుకున్నది ఆ మరుసటి రోజైతే రాష్ట్రంలో విద్యార్థుల ఉద్యమం అనగదొక్కడానికి ఆ తెల్లవారుజామునే బ్రహ్మాజీ కూడా మరో పటిష్టమైన పథకం వేశాడు. రాజకీయ అధికార వ్యాఘ్రం రుచి చూసిన లేడి నెత్తులతో తడిసిన తెలుగు రాష్ట్ర చరిత్రలో సుమారు 15 మంది విద్యార్థులు చనిపోయిన రోజది. అవినీతి రాక్షస పదఘటనలో ఎందరో తల్లిదండ్రులు కడుపు కోతతో కుమిలిపోవడానికి కారణమైన దురదృష్టకరమైన దినమది. 23 జిల్లాల్లో విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేసింది ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి కాదు, కేవలం నినాదాలతోనే. ప్రతి నిమిషము రాష్ట్ర పరిస్థితిని హాట్లైన్ ద్వారా తెలుసుకుంటున్న కేంద్ర అధిష్టాన వర్గం పార్టీ ప్రతినిధిని కాపాడడానికి క్షణానికో సలహా ఇస్తూ పోయింది రాష్ట్ర ప్రభుత్వానికి. మళ్లీ గూండాలకు సారా ప్యాకెట్లు సరఫరా అయ్యాయి. ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు ఐఏఎస్ అధికారులు సెలవు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఆ రోజు ప్రభుత్వం కోరి విధ్వంసకాండకి మనుషుల్ని దింపి అది విద్యార్థుల చర్యగా మార్చి యూనివర్సిటీ హాస్టల్స్లోకి గూండాల్ని పంపి దారుణంగా హత్యలు చేయించింది. ముఖ్యమంత్రి రాజారాంతో పాటు హోమ్ మినిస్టర్ బ్రహ్మాజీ సెక్రటేరియట్ నుంచి కదల్లేదు. ప్రతి విషయము తను జిల్లా ప్రతినిధులకి, రక్తపాతం సృష్టించగల కార్యకర్తలకి ఆదేశాలిస్తూ విద్యార్థి అన్న ప్రతివాన్ని హంతం చేయమన్నారు. తిరుగుబాటు, ఆర్తనాదాలు, రాక్షస క్రీడ, రగులుకుంటున్న రాక్షస బొగ్గుల స్వైర విహారం చేసే గూండాలతో విద్యార్థుల రక్తం తెలుగు నేలకి రక్త సింధూరాన్ని అద్దుతుంటే ఒక అజ్ఞానపు పంథ యుగోదయానికి తొలి పలుకుల తన రక్త ప్రవాహ సిక్తమై అసహాయుల హాహాకారాలతో రాష్ట్రం ప్రజ్వరిల్లింది. పోలీసులు లేరు, ఉప్పెనలా కదిలే నేర ప్రపంచం తప్ప. పాలించడానికి ప్రభుత్వం లేదు. గజగజలాడించే ప్రచండ జుంజు ప్రభంజనంలా కదిలిన కిరాతకులు తప్ప. నవ్వుతున్నాడు బ్రహ్మాజీ ఉన్మాదిలా. ఉరితీయబడ్డ శిరస్సు చెప్పే గెలుపు కథలా వికటాట్టహాసం చేస్తున్నాడు. రాజారాం, ఇదే చరిత్ర. పోలీసులు లేకపోని, ఐఏఎస్లు రాకపోని ఆగుతుందా ప్రభుత్వం? లక్షల విద్యార్థులు తిరగబడితేనేం నా సీటు కదులుతుందా? ఈ రోజంతా రాష్ట్రాన్ని ఏలింది మనం కాదు, మన గూండాలు. అదిగో సరిగ్గా అప్పుడు చప్పుడైంది ద్వారం దగ్గర. ముందు కలేమో అనుకున్న బ్రహ్మాజీ కల కాదు, నిజంగానే త్యాగి అని తెలిసిపోవడంతో వేగంగా కదలబోయాడు. ఆగు! త్యాగి కేకతో భవంతి పునాదులే కదిలినట్టయింది. బయటకు వెళ్ళలేవు బ్రహ్మాజీ, వెళ్ళినా బ్రతకలేవు. ఎందుకంటే నీ రాక్షసత్వంతో మైలపడిన తెలుగు నేలని నీ రక్తంతో కడిగి శుద్ధి చేయాలని ప్రజా వెల్లువ ఎదురు చూస్తోంది. త్యాగి కదిలాడు జగన్నాథ రథచక్రంలా. ముందు మొహం పచ్చడైంది ముఖ్యమంత్రి రాజారాంకి. అమ్మా అన్న మూలుగు. మరో దెబ్బ, ఇంకో దెబ్బతో వెన్నెముక విరిగేదే. త్యాగి కాళ్ల మధ్య నుంచి దూరి బయటికి పరిగెత్తాడు. పోలీస్! బ్రహ్మాజీ కేకు పెట్టాడు భయంగా. ఇంకెక్కడి పోలీసులరా ఇడియట్! వాళ్ళను రెచ్చగొట్టి సెలవులో పంపి గూండాలతో రాజ్యం ఏలుతున్నావుగా, కమాన్! ఆ క్షణంలో పోలీసులు లేకపోవడం నిజంగా దురదృష్టమని భావించిన బ్రహ్మాజీ వెంటనే త్యాగి పాదాలపై పడబోయాడు. కానీ అలాంటి అవకాశం చిక్కకుండానే త్యాగి పాదం బ్రహ్మాజీ చెంపని తాకింది. భల్లున రక్తంతో పాటు దవడ ఎముక విరిగి 10 దాకా పళ్ళు నేలపై పడ్డాయి. వెంటనే కావాలి అంటే బ్రహ్మాజీని కడతీర్చేవాడే. కానీ ఆగాడు. పారిపోయే అవకాశం ఇవ్వాలని కాదు, తను నెరిపిన రాజకీయ కురుక్షేత్ర సంగ్రామంలో ఈరోజు నేల రాలిన కలేబరాలని బ్రహ్మాజీ చివరిసారి చూసే అవకాశం ఇవ్వాలని. బ్రహ్మాజీ పరిగెత్తాడు సెక్రటేరియట్ ముందున్న చీకటిలో. అప్పుడు సమయం రాత్రి 7:30 కావస్తోంది. దూరదర్శన్లో తెలుగు వార్తలు మొదలు కావడానికి మిగిలింది
42 నమస్కారం. దూరదర్శన్ న్యూస్ రీడర్ ప్రేక్షకుల వైపు చూస్తూ ప్రశాంతంగా పఠనం ప్రారంభించాడు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఇరాక్లో బాంబు దాడి, ఫిలిప్పీన్స్లో వరద ఉధృతం, అగ్రరాజ్యాల నేతల మధ్య శాంతి సమాలోచనలు, ప్రపంచ శాంతి కోసం రక్తపాతం లేని నవ సమాజం కోసం దేశ ప్రధాని ఉద్ఘాటన. ఈరోజు విద్యార్థుల ఉద్యమాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రులు అతి చాకచక్యంగా అదుపు చేయగలిగినందుకు కేంద్ర అధిష్టాన వర్గం శ్రీ బ్రహ్మాజీని ఫోన్ ద్వారా అభినందించారు. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ ఉన్నతాధికారులు హఠాత్తుగా సెలవు పెట్టి బాధ్యతల్ని విస్మరించడం క్షమించరాని నేరంగా భావిస్తూ ఇక ముందు అలాంటి పొరపాటు జరగకుండా చూడడం వారి తక్షణ కర్తవ్యమని భారత హోంశాఖ మంత్రి హెచ్చరించడం జరిగింది. ఓ స్వాతంత్ర సమరయోధుడి మనవడిగానే కాక రాష్ట్ర శాంతి సామరస్యాల్ని కాపాడే దక్షత గల రాజకీయ నాయకుడిగా బ్రహ్మాజీకి గల నిష్కలంక చరిత్ర గురించి కొందరు స్వార్థపరులు చిలువలు పలవలుగా చెప్పినంత మాత్రాన విద్యార్థులు ఉద్యమానికి నడుం కట్టడం బాధాకరమంటూ చెదురుమదురుగా జరిగిన సంఘటనలకి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక చాలు, అక్కడితో ఆపు. త్యాగి టెలిస్క్రీన్పై ప్రత్యక్షమయ్యాడు. న్యూస్ రీడర్ చేతిలోని కాగితాలు లాక్కుంటూ కంగారు పడిపోయాడు న్యూస్ రీడర్. రాష్ట్రమంతా లైవ్ టెలికాస్ట్ అవుతున్న సమయంలో ఓ వ్యక్తి ఇలా తెరపైకి రావడం అతడి ఊహకందనిది. మొత్తం దూరదర్శన్ కేంద్రం మా అదుపులో ఉంది మిస్టర్. మీ స్టేషన్ డైరెక్టర్తో పాటు ఇంజనీర్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ అంతా యథావిధిగా తమ విధుల్ని నిర్వహిస్తున్నారు. ఇదంతా రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. మరి పోలీసులు? అడిగాడు న్యూస్ రీడర్ కంగారు పడిపోతూ. లేరు, సెలవులో ఉన్నారు. ఉన్న ఒకటి అరా మాకు సహకరించడానికి అంగీకరించారు. వెళ్ళిపో, త్యాగి హెచ్చరించగానే పరిగెత్తాడు న్యూస్ రీడర్. త్యాగి చేతులు జోడించాడు ప్రజల్ని చూస్తూ. తెలుగు ప్రజలకు నమస్కారం. నా పేరు త్యాగి. ఓ మామూలు జర్నలిస్టుని. ఆత్మాహుతుల పేరిట విద్యార్థుల్ని హతమార్చుతున్న బ్రహ్మాజీకి ఎదురు నిలిచి అతడు ప్రయోగించిన తూటాలకి చావు బ్రతుకుల మధ్య కొన్ని రోజుల పాటు స్పృహ కోల్పోయి ఈ క్షణంలో మీ ముందు నిలబడిన వాణ్ణి. క్షణమాగాడు నిట్టూర్పులా. నాకు తెలుసు, ఈ క్షణంలో ఎందరు తల్లిదండ్రులు ఈరోజు పోగొట్టుకున్న బిడ్డల కోసం అలమటించిపోతున్నారో. బిడ్డల కోసం పెంచుకున్న ఆశావాదపు కనురెప్పల మధ్య నుంచి మరుగుతున్న మంచు శిఖరాల్లా ఎంతమంది తల్లిదండ్రులు ఈ క్షణంలో గుండెలార్చేలా అశ్రువులు చిందిస్తున్నారో నేను ఊహించగలను. నేలపై రక్తసిక్త పాదాలు, ఆలోచనల సెగలతో మండుతున్న జ్వాలలు. ఏమవుతోంది భారతం? కలుషిత రాజకీయాల వ్యూహాల్లో చిక్కుకుంటున్న పసికందుల భవితవ్యం ఏం కాబోతోంది? ఎంతకాలం ఇలా? ఒక రాజకీయ నాయకుడు పదవి కోసం ఉద్యమం లేపితే పదవిలో ఉన్న మరో నాయకుడు ఆ ఉద్యమాన్ని అణగదొక్కాలనుకుంటాడు. ఉద్యమం నడిపేవాడు గూండాల్ని, అమాయకులైన పసికందుల్ని ముందుకు నెడితే ప్రభుత్వాన్ని నడిపే పాలకుడు పోలీసు బలగాల్ని, గూండాల్ని దింపి కాల్పులతో మనుషుల్ని నేల కూల్చుతారు. ఇద్దరిది పదవి కాంక్ష అయితే ఇద్దరు స్వార్థపరులే కాబట్టి పరిస్థితి చేయి దాటినప్పుడు ఇద్దరు ఒకటవుతారు. కన్నబిడ్డల ఖండిత శిరస్సుల్ని చేతుల్లో దాచుకుని కుమిలిపోతున్న తల్లిదండ్రుల్ని చూస్తూ మమ్మల్ని పాలకులుగా మార్చినందుకు మీ బ్రతుకులు ఇలా నైవేద్యంగా అర్పించండి అంటూ పగలబడి నవ్వుతారు. ఇదే రాజకీయ నాయకుల పెదవులు వల్లించే మృత బీజాక్షర మహోత్సవం. స్వార్థపు దారిని సుగమం చేసే చదరంగపు జయభేరి. మీ బ్రతుకుల్లో హాలాహలం, నాయకుల పాలిట కోలాహలం. కాలం చెల్లిన నేల తల్లి గర్భవతిగా రోధిస్తూ ప్రసవం కోసం పడుతున్న ఆరాటం. ఎవరు బాధ్యులు దీనికి? మీరే. ప్రభవించే నూతన జగతికి మంత్రసానితనంతో ముందుకొచ్చి ఆలోచించాల్సింది మీరంతా మాత్రమే. ఒక్క క్షణం పాటు ఆలోచించండి. ఇప్పుడు చేతులు కలిపిన ఇద్దరు ప్రముఖుల మధ్య శ్రీమతి అనే ఓ స్త్రీ ఎలా కథ నడిపింది, అసలు ఉద్యమం ఎలా ప్రారంభమైంది అన్న వాస్తవంతో పాటు నా మీద హత్యారోపణ చేసిన బ్రహ్మాజీ ఆమెను ఎలా కడతేర్చింది చూసి నిర్ణయించండి. త్యాగి అదృశ్యమయ్యాడు. మరుక్షణం శ్రీమతి హత్యకి సంబంధించిన మొత్తం నిజం దృశ్య రూపంలో తెరపై చూపించబడుతోంది. అదే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా, సామాన్యుడు మేధావి అన్న వ్యత్యాసం లేకుండా ప్రజల్ని ఉద్రేకపరిచిన చివరి సన్నివేశం. రాత్రి 8 గంటల సమయాన ప్రజలు చీకటి వెల్లువలా రోడ్లపై అడుగుపెట్టారు. కలత నిద్ర నుంచి ఇప్పుడే మెలకువలోకి వచ్చినట్లు ఇంతకాలం
రాజకీయ శనిదేవత రథచక్రాల ఇరుసులలో నలిగి పొరపాటు చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నట్టు ఉప్పెనలా కదిలారు. పరిగెత్తుతున్న బ్రహ్మాజీకి ముందు ఎదురైంది తాతయ్య వెంకట సుబ్బయ్య. జనం ప్రవాహంలా తరుముతుంటే పసికందులా తాతయ్యని చుట్టేశాడు. రాజకీయ నాయకుడన్నవాడు మిగలని చివరి రాత్రి అది. ఆత్మహత్యా సదృశ్యమైన బ్రతుకుల నుంచి ఆత్మాహుతులతో కడతేరి నవోదయానికి మీ చితాభస్మాన్ని పెట్టుబడిగా పెట్టండి. అదే, ఆ వాక్యమే స్వాతంత్ర్య సమరంలో అలసిన వృద్ధుడు వెంకట సుబ్బయ్య అన్న చివరి మాట. అది గాలి అలల్లో ఇమిడింది. శబ్దం కన్నా వేగంగా రాష్ట్రం నలుదిశలా వ్యాపించింది. ముఖ్యమంత్రి రాజారాం, హోంశాఖ అధిపతి బ్రహ్మాజీ మాత్రమే కాదు, మొత్తం రాజకీయ వ్యవస్థే మంటల్లో మాడిపోతోంది. ప్రజలు పోసిన పెట్రోలుతో కాలుతున్న నాయకులు నిన్నటి చీకటిని పూర్తిగా పారదోలుతున్న జ్యోతుల్లా ఉన్నారు. తమసోమ జ్యోతిర్గమయ. కళ్ళ ముందే కాలి బూడిదవుతున్న మనవణ్ణి చూస్తూ వెంకట సుబ్బయ్య అశ్రువులు చిందిస్తున్నాడు. బాధతో కాదు, ఆనందంతో. రాస్తున్న కథని ఆపి ప్రక్కకి చూశాడు రచయిత. అలా ఎంతసేపటి నుంచి రాస్తున్నది అతడికి గుర్తులేదు. కానీ వర్షం తగ్గిన సూచనగా అంతటా నిశ్శబ్దం. తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. అప్పుడు గుర్తుకొచ్చింది, ఇందాకెప్పుడో తన ఒడిలో స్పృహ కోల్పోయిన తల్లి భారతి ఇంకా ఆ గదిలోనే ఉందని. ఉద్విగ్నంగా కదిలాడు. పరుపుపై ఆదమరచి కాదు, నిజ శీతలంతో గడ్డకట్టిన పసికందులా కంపించిపోయింది. ఇలాంటి ముగింపుతోనైనా కాస్త కుదుట పడుతుందనుకుంటే ఇంకా ఆగని జీవనదుల్లా ఆమె నేత్రాల నుంచి అశ్రువులు ఉబికి వస్తున్నాయి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న సూక్తికి తార్కాణంలా తను మలచిన త్యాగి పాత్ర ఆమెకు సంతృప్తినివ్వలేదా? లేదు, తను కోరిన స్వర్ణ చరిత్రలు, జీవ సంస్కృతులు, నిక్షిప్త నిధులు జ్ఞప్తికొచ్చి ఎందుకు ఈ నేల నైసర్గిక స్వరూపం ఇలా మారిందని ఇంకా కుమిలిపోతుందా? ఏమిటి? ఆ నేత్రాలు నవరత్న కాంతులని వెదజల్లక ఇంద్రనీలాల కాంతి పుంజాలను గుర్తు చేస్తూ ఆ కన్నీళ్ళేమిటి? తను రాసిన కథలోని ఆక్రందనలు, ఆర్తనాదాలు ఆమె గుండె చరిత్ర పుటల్ని రక్తంతో తడిపినందుకు ఇంతగా స్పందించిపోయిందా? అమ్మా! ఆర్ద్రంగా పిలిచాడు. ఏ దేశ చరిత్ర చూసినా పరపీడన పరాయణత్వమేగా. ఇంతకన్నా మరోలాంటి ముగింపుని నేనెలా ఊహించగలను? ఆమె అధరాలు కంపిస్తున్నాయి. గుప్తుల యుగం, స్వర్ణయుగం అయినా అక్కడ ఆకలి తీరని అనాథలున్నారుగా. రాయల రాజ్యంలో రత్నాలు అమ్మినా అక్కడి అంగళ్ళలోనూ అడుక్కునే భిక్షగాళ్ళు ఉన్నారుగా. ఇంతకన్నా నాకున్న పరిధిలో, అది ఇప్పటి ఈ వ్యవస్థలో ఇంకేం ముగింపు ఊహించగలనని ఆశించినా మరేమీ అందివ్వగలనని తప్పదు. ఇదింతే. అది కాదు. అమ్మ భారతి కంఠం రాయని మహాభారత ఘంటమై ధ్వనించింది. విల్సన్ ఏడి? అవాక్కయ్యాడు. తన వాళ్లను వదిలి రాజకీయ శక్తుల వేటలో త్యాగిని కలిసి అతడి ఉద్యమానికి కావలసినంత స్ఫూర్తిని అందించిన ఆ పాత్ర ఏమైంది? నిశ్శబ్దం. నిజమే, ఆ పాత్ర ఇప్పుడు అంతర్ధానమైంది. ఎందుకని? ముందు ప్రాణభీతితో పరిగెత్తింది. త్యాగికి కొంత సహకరించి చెప్పు అరణ్య గర్భంలో అడుగుపెట్టింది. ఎందుకు? వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. మాట్లాడు నాన్న. జనారణ్యంలో మనుషుల కన్నా దుర్గమారణ్యపు క్రూర మృగాలే నయమని భావించి ఇప్పుడు ఆ పాత్ర ఒక ఉగ్రవాదిగానో తీవ్రవాదిగానో అవతరిస్తోంది. ఏ శక్తి మరల్చలేనిదై రావణ కాష్టాన్ని రగుల్చుతూ అలాగే మిగిలిపోతుంది. అంతే కదూ? ఇది జవాబు లేని ప్రశ్న. నిజమే, పోరాటం ముగిసిపోలేదు. తను తెలిసి చేసినా తెలియక మరచినా ఆ పాత్ర మరువకూడని శక్తిగా, జవాబు లేని శేష ప్రశ్నగా ఎక్కడో ఏ కొండ కోణంలోనో విస్తరిస్తూ అలాగే మిగిలిపోయింది. అంటే ఈ కథ ఇంకా అవశేషంగానో సశేషంగానో మిగిలే ఉంది. బాధగా కళ్ళు మూసుకున్నాడు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె లేదు. కానీ తూర్పున వెలుగు పూర్తిగా విచ్చుకుంది. ఆ వెలుగు అరుణరాగ రంజితంగానూ కనిపించింది. ఆరని ఏ మరో మహోద్యమాని కోసం కేతన్లా. ఇదండి ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు గారి రచన శతఘ్ని అనే నవల. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.